టొమాటో ఎగ్ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా చేయడం. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్లో వాటర్, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ కావాల్సినవి టమాటా, మెంతి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా వేసుకున్నా ఓకే. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడాక కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, ఒక లవంగం వేసుకుని తర్వాత మెంతి వేసి మెంతి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు లిడ్ పెట్టేయాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి మరొకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే ఆల్మోస్ట్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కత్తితో చిన్నగా ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసి మరొక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కొద్దిగా మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మరొక 1 లేదా 2 నిమిషాలు పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ